మీదకు వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకీ వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఈరోజు మనం ఈ లేఖన భాగంలో ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ అంటాడు. ఈ వాక్యాన్ని నేను ఈ దేవుని 2025 సంవత్సరంలో ఆరంభం నుంచి నేను ఎక్కడికైతే నూతనంగా వెళతానో అక్కడ ఇదే వాక్యాన్ని చెప్తాను. మొన్న ఎక్కడ మా సతీష్ చోడవరంలో కూడా ఇదే వాక్యాన్ని అక్కడ కూడా బోధించడం జరిగింది. అది చాలా చాలా ప్రాముఖ్యం. అంటే ద బిగినింగ్ ఆఫ్ న్యూ లైఫ్ అన్నమాట. దేవుని యొక్క ఈ 2025 సంవత్సరం ఎటువంటి సంవత్సరం అంటే ఈరోజు రేపు ఎల్లుండి జరగబోయే మీటింగ్స్ మరి రేపు ఎలా జరుగుతుందో తెలియదు వర్షాలను బట్టి. బట్ దైవదాసులు ఎంతో భారంతో, అలాగే సంఘస్థులైన మీరు ఎంతో భారంతో ఇవి ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు వర్షాలు ఇవన్నీ 43 సంవత్సరాల నుంచి మేము సేవలో ఉన్నాం దైవజనులు మోదీ చౌదరి గారితో. ఆ రోజుల్లో మరి ఇస్మాయిల్ గారు, ఆ రోజుల్లో దేవసాయం గారు, అదేగా మన ఇది సహవాసం కూడా దేవసాయం గారు. మాకు ఈ కుటుంబాలతో ఎప్పటి నుంచో ఆ బంధం ఉందన్నమాట. అలాగే మీకు లోతర్ గారు, మేమందరం కలిసి పనిచేస్తూ ఉంటాం. అలాగే లోతర్ గారు ఇప్పుడు ఈ ఫాస్టెస్ ఫెలోషిప్ మొన్నటి వరకు ప్రెసిడెంట్గా, అంతకుముందు దేవసాయం గారు కూడా ప్రెసిడెంట్గా చేశారు ఆయన. ఆ తర్వాత నన్ను ఏర్పాటు చేశారు. తర్వాత ఇప్పుడు స్పజ్జన్ రాజు గారు ఉన్నప్పటికీ కూడా వైస్ ప్రెసిడెంట్గా లోతర్ గారు ఉన్నారు. అందుకని మేమందరం ఎక్కడికి వెళ్ళినా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ వస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఈ వాక్యాన్ని మొదటిగా ఈ 2025 అనేది ఎటువంటిదంటే 20 అంటే 20 అంటే రిడెంప్షన్, 5 అంటే గ్రేస్ అన్నమాట. అంటే రిడెంప్షన్ గ్రేస్ అంటే రెండంతల కృప. 2025 సంవత్సరంలో దేవుడు అందరితోనూ మాట్లాడేది ఏంటంటే రెండంతల కృపను నేను మీకు ఇస్తానన్నాడు. ఈ 2025లోనే తీసుకోండి, దాన్ని 2026లో ఉండదని కాదు. ప్రతి సంవత్సరము దేవుని యొక్క రెండంతల కృప మనందరికీ దేవుడు ఇస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఇంతకు ముందు ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తున్నాడు, ఇంకా ముందు కూడా ఇస్తాడు. అయితే ఇటువంటి వాక్యాలు మనం చదువుతున్నప్పుడు దీంట్లో ప్రాముఖ్యంగా మనం చదివేటప్పుడు కూడా దేవుడు మనకిస్తున్నటువంటి వీటన్నిటిలో అతి ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుడు మనకి హితవత్సరముగా, అది మనకి సునాద వచ్చరముగా, ఇది ఆశీర్వాద వచ్చరముగా, ఏదో ఆరంభంలో నూతన వచ్చరములో మాట్లాడి మా తర్వాత కాదని కాదు. నూతన సంవత్సరంలో మీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో దేవుడు అది వాగ్దానమే. కానీ తర్వాత ప్రతిరోజు దేవుడు మనకి ఒక నూతన వత్సరమును లేకపోతే నూతన దినమును, శుభదినమును, ప్రతిదినము ఒక శుభదినమని పాడేవాళ్ళం. ప్రతిదినము శుభదినమే ప్రాణనాథుడైన యేసుతో, ప్రతి క్షణము మధుర క్షణం ప్రాణప్రియుని ఆరాధనలో, ప్రాణప్రియుని ఆరాధనలో. అంటే ప్రతిదినము ఒక శుభదినముగా దేవుడు మన జీవితంలో ఎప్పుడు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ 61వ అధ్యాయము మొదటి వచనంలో మనం చదివినప్పుడు ఏమంటాడంటే దీనులకు సువర్తమానము ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. ఈ మాట మీరు లూకాసు వార్తలో కూడా ఈ వాక్యాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16 నుంచి 21 కూడా దాన్ని మళ్ళీ అక్కడ కొటేషన్ అక్కడ మనకు కనబడుతుంది దీంట్లో. అయితే ఈ హితవత్సరము దేవుడు మనకి ఇస్తానన్నటువంటి దేవుడు దీనులకు సువర్తమానం ప్రకటించడానికి, నలిగినటువంటి వారికి, హృదయము గల వారిని దృఢపరచటానికి, చెరలోనున్న వారికి విడుదల. అంటే
ఈ రోజున మనం ఈ వాక్యాన్ని మనం వింటుంటే, ఒకప్పుడు మనం నలిగిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం, ఒకప్పుడు మనం దుఃఖములో ఉన్నటువంటి వారం, ఒకప్పుడు మనం బాధల్లో ఉన్నటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ సువర్తమానం ప్రకటించడానికి, ఆ మొదటి వచనాన్ని ఆయన చదివిన తర్వాత ప్రభువారు ఒక సమాజ మందిరంలో లేచి ఈ వాక్యాన్ని చదువుతాడు. ఆయన యెషయా గ్రంథాన్ని, యెషయా గ్రంథంలో రాయబడినప్పుడు ప్రభు పుట్టలేదు కదా, అప్పుడు లేరు. కానీ మామూలుగా దేవుని ఆయన మొదటి నుంచి ఉన్నవాడు అయినప్పటికీ కూడా మానవుడిగా ఈ లోకంలో ఆయన జన్మించి, ఆయన ఈ లోకంలో దేవుని ద్వారా పంపబడి, మీకు ఒక మాట ఇక్కడ చెప్పాలి, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు క్రీస్తు అంటే రక్షించడానికి అభిషిక్తుడిగా వచ్చినటువంటి వాడు. అది చూడండి ఎంత గొప్ప మాట. అంటే ఆయన మనం రక్షించడానికి అభిషిక్తుడిగా ప్రభువుని ఎలా పంపించాడో, మనము ప్రభువుని అంగీకరించినటువంటి మన అందరం కూడా, ఈరోజు ఒక్క మాట సరిపోద్దు, మీరు లైఫ్ లాంగ్ ఉండిపోయే మాట. నేను ఒక గంట సేపు ప్రసంగం చేయని అవసరం లేదు. ఎందుకంటే ఆయనను తండ్రి కుమారుణ్ణి పంపించి అభిషేకించి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని చెప్పి అంతగా తన కుమారుడు పట్ల అంత సంతోషపడినటువంటి దేవుడు కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనలను కూడా అదే విధంగా, అదే అభిషేకము, అదే ఆనందము, అదే దీవెన మనకు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. అది ఎంత గొప్ప భాగ్యం, ఎవరికీ ఉండదు అది. నేను ఈ మధ్యన ఒక వాక్యం చెప్తున్నాను, చోజన్ అలాగే అపాయింటెడ్ అని. అంటే దేవుడు కొంతమందిని ఏం చేస్తాడంటే ఆయన ఎన్నుకుంటాడు. కొంతమందిని దేవుడు ఏం చేస్తాడు, ఎన్నుకుంటాడు, కొంతమందిని నియమిస్తాడు. ఈ రెండు మాటలు చాలా చాలా ప్రాముఖ్యం. మీకు ఉదాహరణ చెప్పవలసి వస్తే ఒక కుటుంబాన్ని చెప్తాను. ఎవరో మోషేను దేవుడు ఎన్నుకున్నాడా, లేతే ఎంపిక చేశాడా, లేతే అహరోన్ని దేవుడు ఎంపిక చేశాడా, మిరియామును వాళ్ళ అక్కన ఎంపిక చేశాడా? ఆ ముగ్గురులో చూస్తే ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి ఒకే ఒక్కరు, ఎవరో మోషే. కానీ నియమించినటువంటి అసైన్డ్ అంటారు, అంటే ఆ పనికి నియమించినటువంటి ఆ మోషేకు తోడుగా నియమించబడినటువంటి వాళ్ళు ఎవరో అహరోను, మిరియాము. అందుకని చూడండి, ఒకళ్ళు మన కుటుంబంలో ఒకళ్ళని దేవుడు ఎన్నుకుంటే వాళ్ళతో మనందరం ఏమవుతాం, అందరం నియమించబడినటువంటి వాళ్ళు మోజెస్ చౌదరి గారి గురించి చెప్దాం, లేకపోతే ఇస్మాయిల్ గారు, లేకపోతే దేవసాయం గారి గురించి చెప్దాం. దేవసాయం గారు దేవుడు ఏం చేశాడు, ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్నటువంటి దేవసహాయం గారి యొక్క కుటుంబం వెనక అందరిని ఏం చేశాడు, దేవుడు నియమించాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరైతే ఆ పరిచర్య చేస్తూ వెళతారో, నియమితులైన వాళ్ళు ఏమవుతారు, ఎంపిక అయిపోతారు. అంటే వాళ్ళని ఆ స్థానంలోకి ఎంపిక చేయబడిన వారి స్థానంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత మోషే కుటుంబం లేదు. తర్వాత ఎవరు, దానికి దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు, మళ్ళీ ఎవరిని ఏ విధంగా నియమించబడినటువంటి యెహోషువ మోషే తర్వాత ఆ స్థానాన్ని పొందుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువ గారు ఇప్పుడు తర్వాత ఆ కుటుంబాన్ని అంతే. లేదా మా కుటుంబం మోజెస్ చౌదరి గారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఎంపిక. ఆయన కింద మేము అందరూ నియమితులయ్యాం, నియమించబడ్డాం కాబట్టి ఇప్పుడు మేము ఏమయ్యాం, ఎంపికలోకి వచ్చేసాం. అసలు అమేజింగ్ అనమాట. అది ఆ విధానాన్ని ఇక్కడ ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది దీనులకు సువార్తమానం ప్రకటించడానికి. మనం సువార్త వింటున్నాం, మనం రక్షింపబడ్డాం, మనం దీవించబడ్డాం. మీరు దీనులకు సువార్త ఇంకా అందించాలి. ఇంకో మాట అంటాడు అక్కడ, నలిగిన హృదయము గల వారిని దృఢపరచాలి. మన పనేది. తర్వాత అంటాడు చెరలోనున్న వారికి విడుదల అంటాడు. చెరలోనున్న వారికి విడుదల, కొంచెం చెరలోనున్న వారికి విడుదలను, ఆ తర్వాత బంధింపబడిన వారికి విముక్తి అని ఇలా చదివిన తర్వాత యెహోవా హితవత్సరము అంతవరకు బాగుంది. ఎప్పుడైతే ఆయన ఆ సమాజ మందిరంలో
ఆ లేఖనాన్ని, పాత నిబంధన లేఖనాలను తీసి చదువుతూ ఉన్నాడో, ఒక మాటలో చెప్తే తన గురించి తాను చదువుతున్నాడు. హల్లెలూయా. ఎలా ఉంటుందట? తన గురించి తాను చదువుతుంటే ఎలా ఉంటుంది? ఎవరు ఈ దీనులకు సువర్తమానం ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు, ఎవరో అభిషేకించబడిన వారు, ఎవరి మీదకి ఈ ఆత్మ వచ్చిన్నది, ఎవరు నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి వచ్చారు, ఎవరు చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విడుదల కలిగించడానికి వచ్చారు అంటే ఆయన ఎవరి గురించో చదవట్లే. ఎవరి గురించి చదువుతున్నాడు? తన గురించి తాను చదువుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను కూడా అదే. మీకు ఇది నేను చదువుతున్నాను, నేను చెప్తున్నాను మీ గురించి. ఇది మనతో కూడా దేవుడు ఇదే వాక్కును చెబుతూ ఉన్నాడు. ఆయన ఏదైతే చేసి వెళ్ళాడో యేసయ్య, ఈ రోజున మనందరం అదే చేయటానికి ఆయన మనలను నియమించాడు. కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు, కొంతమందిని నియమించాడు. ఎంపికైనటువంటి యెహోషువ గారిని వెంట నియమితులైనటువంటి మీరందరూ ఉంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని రానున్న కాలంలో మరింతగా దీవిస్తాడు. హల్లెలూయా. అమేజింగ్, చాలా అద్భుతం. ఎప్పుడైతే అలా చదివాడో ఆ తర్వాత అక్కడికి వచ్చేటప్పుడు దేవుని ప్రతి దండన దినము ప్రకటించడానికి అనగానే ఆగిపోయాడంట. అక్కడికి రాగానే ప్రభు ఆగిపోయాడు. ఏమిటి ఆ ప్రతి దండన? ఆయన ప్రకటించడానికి, ప్రతి దండన దినం ప్రకటించడానికి వచ్చాడా? రాలే. ఆయన రక్షించడానికే వచ్చాడు, శిక్షించడానికి రాలేదు. ఆయన అక్కడికి వచ్చేటప్పటికి ప్రతి దండన దినం అనగానే కామైపోయి సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే ప్రతి దండన దినము ఇప్పుడు కాదు, ఒకనొక రోజున ప్రతి దండన దినం ఉన్నది. అందుకే పాస్టర్ గారు రాకడ సందేశాలను కూడా పెట్టారు కదా. అంటే ప్రతి దండన, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. రాకడ జరిగే వరకు ప్రతి దండన లేదు. తీర్పు దినం ఉంది. ఒకనొక దిన ప్రతిదానికి తీర్పు దినం ఉంది. ప్రతిదానికి దేవుని సన్నిధి లెక్క అప్పగించవలసిన దినం ఉంది. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. కానీ ప్రతి దండన దినం కొరకు కాదు మనం ఎదురు చూసేది. ప్రతి ఫలము, దేవుడు మనకిచ్చే బహుమానం కొరకు, కిరీటాల కొరకు మనం ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. అంచేత మనం దేవుని సన్నిధిలో ఆ ప్రతి దండన దినము ప్రకటించుటకు అని, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు అని ఆ వాక్యాన్ని ఆయన చదివాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో హితవత్సరము మన జీవితంలో ఆయన మరింతగా అనుగ్రహించాలని, రానున్న కాలంలో మరింతగా దీవించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు దేవుడు వాళ్ళు ఎన్నుకున్నటువంటి విధం చాలా గొప్పది. దేవుడు వాళ్ళని ఎన్నుకొని దేవుడు వాళ్ళకు చెరలో నుంచి అనేకమైనటువంటి తప్పిదాలు చేసినప్పుడు వాళ్ళని విడిపించాడు. ఎక్కడ మీరు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో మీరు చదివినప్పుడు, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తర్వాత మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మలను దర్శింతును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు ప్రార్థన చేయించి ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు అని అంటాడు. అక్కడ మళ్ళీ నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపెట్టి ఏ జనముల్లోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసి తినో ఆ జనములందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితినో అచ్చటకే మిమ్మల్ని మరలా రప్పిస్తాను అంటాడు. దేవుడు ఒక్కడ మాత్రం మా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్తో ఈ వారంలో కూడా చెప్పాను, దేవుని మనం కాదని ఎంత దూరం వెళతామో మళ్ళీ దేవుని దగ్గరికి అంతే వెనక్కి రావాల్సిందే. సమస్య లేదు. ఒకవేళ లోకంలో అనుభవించాలని, లోకంలో ఏదో చేయాలని, నేను బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఇప్పుడు వచ్చారు, మీరు వాక్యం నేర్చుకుంటున్నారు, లేదు వెళ్ళిపోయి దూరంగా వెళితే దేవుడు మీకు ఏది చెప్పాడో అది నెరవేర్చే వరకు మిమ్మల్ని వదలడు. ఏ దేశం వెళ్ళినా మళ్ళీ ఆ దేశం నుంచి మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు. మా అబ్బాయి అమెరికా దేశం చదవటానికి వెళ్ళినప్పుడు 8 సంవత్సరాలు అక్కడ ఉంటే
ఏనాడు అక్కడ సెటిల్ అవుతాడని నేను ఎప్పుడు అనుకునేవాడిని కాదు. కానీ కొంతమంది పాస్టర్స్ పిల్లలు భయపడిపోయారు, తల్లిదండ్రులు పాస్టర్స్ భయపడిపోయారు. ఆ జీవితానికి దానికి అలవాటు పడిపోయి రారేమోనని భయంగా ఉంది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అనేవారు. నాకు అసలు ఆ భయం ఉండేది కాదు. ఎందుకంటే మా అబ్బాయి నేను వెళతాను డాడీ, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు ఎందుకు పంపిస్తున్నాడంటే అక్కడికి పంపించి అక్కడ తన జీవితంలో పిలుపునిచ్చి, దర్శనంనిచ్చి, తర్ఫీదునిచ్చి దేవుడు తీసుకురావాలి. తను వెళ్ళింది ఎందుకు? చదువు నిమిత్తం వెళ్ళాడు. మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని, మెకానికల్ ఇంజనీర్గా చదవాలని ఇష్టం. అని తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీర్ చేశాడు. ఇక్కడ మెకానికల్ ఇంజనీర్ బీటెక్ చేసి అమెరికా వెళ్ళి ఇండస్ట్రియల్ ఇంజనీర్ చేసి ఇక్కడ అక్కడ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలనుకున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడితే జాబ్ ఆపేసి బైబిల్ కాలేజీకి వచ్చి 3 సంవత్సరాలు తరిఫీదు పొంది వచ్చి దైవజనులను ఆరంభించినటువంటి సేవను కొనసాగిస్తున్నటువంటి నాకు ఈ రోజున తోడుగా నిలబడి 2 తరాలకు మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ముందు తరం ఉంది, తర్వాత తరం ఉంది, మధ్యలో ఉన్నాను. ఎవరు అదృష్టవంతులు చెప్పండి? ఇప్పుడు ముందు తరం వాళ్ళ, రెండో తరం వాళ్ళ, చివరి తరం వాళ్ళ? నేనే. చాలా ఎంత. అందుకే మళ్ళీ మా అబ్బాయిని అంటే, నువ్వు త్వరగా బిడ్డల్లో, కానీ మొన్నే పోయిన సంవత్సరం పెళ్లి చేసావు, నువ్వు త్వరగా పిల్లలు వస్తే మళ్ళీ నాకు నీకు మళ్ళీ మన మధ్యలో మళ్ళీ ఇంకొకళ్ళు చూడగలుగుతామంటాను. అంటే దేవుడు తరతరాలుగా దీవించే దేవుడు. ఇది మన ప్రణాళికలు కాదు. అందుకే అంటాడు, నేను మళ్ళీ తిరిగి నేను రప్పిస్తాను అని. ఒకవేళ తనంతటి తాను వచ్చేసాడు, దేవుడు పిలిచాడని రాకుండా అక్కడే ఉన్నారనుకోండి, ఎవరినైనా వాళ్ళనైనా ఏ రోజైనా మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు. అందుకని ఈరోజు ద ప్రాఫిట్ ఐజియా స్పోక్ దట్ కండిషన్. ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క వాళ్ళ యొక్క పరిస్థితి క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది అనే మాట ఆధ్యాత్మిక గుణలక్షణాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. ఇక్కడ ఆయన అభిషేక పరిచర్య ఎప్పుడు ఇలా ఉంటుంది. మనందరం ఇక్కడ పాస్టర్ గారులు కానీ మీరు కానీ మనందరికీ ఒకటేమిటంటే బీదలకు, దీనులకు, బాధితులకు సువర్తమానం ప్రకటించడం. హల్లెలూయా. ఎప్పుడు అదే పని మంది. రెండవది వస్తే ఆధ్యాత్మికంగా, శారీరకంగా రోగులైన వారికి, నలిగిన వారిని స్వస్థపరచడం, దృఢపరచడం. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో. మూడవది సాతానుచే బంధింపబడిన వారికి విడుదల, పాపము నుండి, సాతాను అధికారం నుండి స్వాతంత్రాన్ని ప్రకటించడం. మనకి వచ్చేసింది, స్వాతంత్రం వచ్చేసింది. ఏది August 15 వచ్చేస్తుంది అనమాట. అంటే స్వాతంత్రం. మీరు ఆ పదం వినగానే దీంట్లో నాకు అదే అనిపించింది. ఏమిటంటే సాతాను అధికారం నుండి స్వాతంత్రాన్ని ప్రకటించాలి. పాపపు శిక్ష, పాపపు శాపము నుండి విడుదల కలిగించడమే స్వాతంత్రం. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మనకు ఆధ్యాత్మిక స్వాతంత్రం వచ్చిందా లేదా అనేది ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాలి. అందుకని నశించిన వారి కన్నులు తెరవడం ద్వారా వారు సువార్త వెలుగును చూడగలుగుతారు. మనం ఏ విధంగా మన కళ్ళు తెరవబడ్డాయో, మనం ఈ రోజున సువార్త మనం ప్రకటిస్తూ ఉన్నామో, అలాగే అటువంటి ఆత్మ ఆయన మనకిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. మీ పిల్లల మీద, మన మీద ఇటువంటి ఆత్మ ఈరోజు నిలిచి ఉంటుంది. 4వ వచనంలో అంటాడు, 3-4 వచనం, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు. దేనిని బట్టి అంటున్నాడు? నీతిని బట్టి బేదలకు తీర్పు. పేదరికాన్ని బట్టి, ఉన్నటువంటి ధన సంపదను బట్టి, అందచందాలను బట్టి, అధికారాలను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టిగా, దేని బట్టి? నీతిని బట్టి తీర్పు. రైచస్, నీతిమంతులంగా మనం తీర్చబడ్డాం. ఆ తర్వాత అంటాడు, భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఇలా దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంది. ఆ ఆత్మ మనందరికీ రానున్న కాలంలో ఏ అభిషేకం, మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య మీదకి ఎటువంటి అభిషేకం, ఆయనకి ఎటువంటి ఆత్మ, ఆయనకి ఎటువంటి
తండ్రి తన కుమారుని ఎలా ఆనందించాడో, ఆయన యందు విశ్వాసం ఉంచినట్టు మనందరికి కూడా అదే అధికారం, అదే వారసత్వం, అదే స్వాతంత్రం ఆయన ఇచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథం 34:8 ఇంకో మాట అండి, ఇది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చి ప్రతీకార సంవత్సరం అంటాడు. ఇది మాత్రం ప్రతీకార సంవత్సరం కాదు. దేవుని రాకడ వచ్చే వరకు మనకు జరిగేదంతా హితవత్సరమే. ప్రతిదండన దినము, ప్రతిదండన సంవత్సరం వచ్చే వరకు మన ముందున్న సంవత్సరాలన్నీ ఏ సంవత్సరాలు? అవి హితవత్సరాలే, అనుకూల వత్సరాలే, మనకందరికీ సునాద వత్సరమై, మనందరికీ ఆశీర్వాద వత్సరముగా దేవుడు దాన్ని చేస్తాడు. అందుకు మనం ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగాలి. మత్తయి సువార్త 24:30 అంటాడు, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడను, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వాళ్ళు రొమ్ము కొట్టుకుందురు అన్నాడు. అది ప్రతిదండన. దేవుడు ప్రతిదండన చేయడు, మనం చేతులారా దాన్ని మనం కొని తెచ్చుకుంటాం. అంచేత ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఒకసారి కొత్త నిబంధనలో యోహాను శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పంపిస్తారు. ఆయన చెరలో ఉన్నప్పుడు, ఎవరు? యోహాను చెరలో ఉన్నాడు, పౌలు చెరలో ఉన్నాడు, భక్తులు చాలామంది చెరలకు వెళ్ళారు. కానీ వాళ్ళు కొంత విడుదల పొందారు, చివరికి శిరఛేదనం చేయబడ్డారు, సిలువ వేయబడ్డారు. కానీ ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళాడో ఆ సమాచారం అంతా వ్యాపించినప్పుడు, ఆయన అక్కడికి వచ్చినప్పుడు, నువ్వేనా ప్రవక్తవు, యోహాను మమ్మల్ని పంపించారు అని అన్నప్పుడు వెళ్ళి చెప్పండి. ఎవరికి? యోహానుకి చెప్పండి. ఏమని? కృంటివారు నడుస్తున్నారు, మోగువారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతున్నాయని చెప్పండి అని తిరిగి పంపిస్తాడు. అదిగో అటువంటి విమోచన కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంచేత ఈరోజు ఆ మాట అంటాడు. మీరు అది మత్తయి సువార్త 11:1-3 వరకు చదివినప్పుడు ఆ మాట, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులు పడుతున్నారు, పేదలు సువార్తను అందుకుంటున్నారు అంటాడు. అక్కడ పేదలు సువార్తను వింటున్నారు అంటాడు. అంచేత ఈరోజు మనం ఈ సువార్తమానం ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. హల్లెలూయా. దేవుడు రానున్న కాలంలో మరింతగా దీవించాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజున మనం ఫైనల్గా నేను ఈ వాక్య భాగంలో దేవుడు మనకిచ్చినటువంటి వీటన్నిటిలో కూడా ఆ హితవత్సరము, దేవుని రాకడ, క్రీస్తు రాకడ కొరకు ఈ హితవత్సరముతోనే మనం వెళ్ళాలి. ఈ హితవత్సరం మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వెళుతుంది? ప్రతిదండన సంవత్సరంలోకి తీసుకుని వెళ్ళదు. ఇది మీకు ఆశీర్వాదకరమైనటువంటి దినముగా ఆయన చేస్తాడు, ఆయన నడిపిస్తాడని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటాడు దేవుడు. మీకు ఈ సంవత్సరంలో మరొకసారి నేను మనవి చేస్తున్నాను, దేవుడు మీకు కావలసిన ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేసి దీవించాలని నేను కోరుతూ, రానున్న కాలంలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని కోరుతూ, నేను ఎంతగానో మీ మధ్యలో ఈరోజు రావడానికి, ఇంత వర్షం ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీ మధ్యలోకి వచ్చి ఈ సువర్తమానం ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. దట్ ఇఫ్ ఇన్ దేర్ కింగ్డమ్ ఇయర్ ఆఫ్ ద జూబ్లీ ద జూయిష్ పీపుల్, ఈ దేవుని రాజ్యం వచ్చేలోపుగా దేవుని రాకడ కొరకు విశ్వాసులైన మనము కనిపెడుతూ, నిరీక్షణతో ఎదురు చూస్తూ, మీలో ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి భక్తులుగా ఉన్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సేవిస్తున్నారో, కానీ ఈ విధానమైనటువంటి దాంట్లో యూదా ప్రజలు తమ భూమిని వాళ్ళు తిరిగి నిర్మించుకుంటారు. ఒకటి మాత్రం 3 విషయాలు ఎప్పుడు ఈ హితవత్సరము, ఆ ప్రతిదండన వత్సరము, దేవుని రాకడ వచ్చేలోపుగా ఈ దీంట్లో ఎప్పుడు ఏం జరగాలంటే, ఎప్పుడు రీబర్త్, దేవుని దగ్గరికి అనేక మంది ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తూ ఉండాలి, రక్షణ పొందుతూ ఉండాలి, అండ్ రీబిల్డ్, మళ్ళీ తిరిగి పునర్నిర్మించబడుతూ ఉండాలి. యెరూషలేము గోడలు పడగొట్టబడితే అలా వదిలేశారా? ఏం చేశారు? వాటిని తిరిగి కట్టారు. కట్టడమే మన పని. అపవాది పని ఏంటి? పడగొట్టడం.
యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు. అంటే వాడి పని ఏమో పడగొట్టడం, దేవుని పని కట్టడం. అందుకని ఎక్కడైతే పడగొట్టబడిందో, ఎక్కడైతే అక్కడ పడగొట్టబడినటువంటి దాన్ని తిరిగి మరమ్మత్తు లేకపోతే రీబిల్డ్ తిరిగి నిర్మించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. చూస్తూ ఊరుకోద్దండి. దేవుడు మనం నిర్మించింది అందుకే. రెండవది అంటే రిపేర్. రెండవది ఏం చేయాలి? రీబిల్డ్, రిపేర్. అంటే రిపేర్ అంటే ఏంటి? బాగు చేయటం, మరమ్మత్తు చేయటం. ఎక్కడైతే ఏదైనా ఒక పనిముట్టు కానీ లేకపోతే ఏదైనా ఒక ఇంజిన్ కానీ లేకపోతే ఏదైనా పాడైపోతే ఏం చేస్తారండి? దాన్ని రిపేర్ చేస్తారు, బాగు చేస్తాం. ఇది కూడా అంతే. అంచేత రిపేర్ చేయాలి అండ్ రిస్టోర్ అంటారు, అంటే పునరుద్ధరించాలి. ఎక్కడైతే పడిపోయిన ప్రాకారాలు ఉన్నాయో, ఎక్కడైతే పడగొట్టబడిన జీవితాలు ఉన్నాయో, అక్కడ దేవుని చేత అభిషేకింపబడినటువంటి మనందరం కూడా ఏం చేయాలి? రీబిల్డ్ చేయాలి, రిపేర్ చేయాలి, రిస్టోర్ చేయాలి. మళ్ళీ తిరిగి మరమ్మత్తు చేయాలి, అలాగే పునర్నిర్మించాలి, అలాగే పునరుద్ధరించాలి. ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. పునర్నిర్మించడం, అలాగే మరమ్మత్తు చేయటం, పునరుద్ధరించడం అన్నమాట. అలా ఎప్పుడు మనం దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగాలి. తన ఆశీర్వాదాలు ఎప్పుడు ఆయన మనకిచ్చి నడిపిస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆ తర్వాత అంటాడు, తర్వాత మాటలో చివరి మాటలు మీరు చదివి ఒకటి అదే దాంట్లో మనం చివరి మాట ఆయన అంటాడు కదా, ఏది 61:3 ఏమంటున్నాడు? యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును అంటాడు. యెహోవా నాటిన చెట్లు. ఈ మాట చాలా, అంటే దేవుని ప్రజలు అయినటువంటి మనం ఎటువంటి వాళ్ళం అంటే మస్తకి వృక్షం. మస్తకి వృక్షాన్ని గురించి చెప్తే దేవుని ప్రజలు కల్పిత దైవాలను ఆరాధిస్తూ, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఈనాడు కానీ ఆనాడు కానీ వాళ్ళు ఏం చేశారు? పాపములో పడుతూ, అసలు ఇజ్రాయేల్ ప్రజలైతే మరీ దారుణం. ఏం చేశారు? వాళ్ళు దూడను బంగారం అంతా ఒలిచి దూడను చేసి వాళ్ళు ఏం చేశారు? ఆరాధించారు. మనం ఈ రోజున అటువంటిది లోకంలో కనబడుతున్న దేన్ని కాకుండా దేవుని వైపు మనం చూడాలి. ఇంకో మాట అంటాడు మస్తకి వృక్షము అంటాడు దాన్ని. అంటే ఈ మస్తకి వృక్షాన్ని ఆనాడు వాళ్ళు ఏం చేసేవారంటే ఈ అన్యాచారాలు చేస్తూ కనానీయులు సంతానం దేవత అషేరాను వాళ్ళు పూజిస్తూ ఉండేవారు. అందుకని అషేరా బయలకు తల్లి అని కనానీయుల మత విశ్వాసం అన్నమాట. చూసారా ఆనాడు ఎలా ఉన్నాయో ఇజ్రాయేల్ ప్రజల కాలంలో, యోధా కాలంలో యూదుల ఆచారాలు పద్ధతులు మనం చూస్తే ఈజిప్షియన్ కల్చరు, ఇజ్రాయేల్ కల్చరు. ఇప్పుడు మనది కూడా అంతే. మనకు హైందవులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరే వాళ్ళు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేది మీరు మస్తకి వృక్షం వలె అవుతారని దేవుడు యోధాకు ప్రకటిస్తున్నాడు. యోధాను ఏమన్నాడు? నీవు మస్తకి వృక్షముగా వలే నువ్వు. అంటే ఈ వృక్షము దేవుని ప్రజలు గర్వానికి, తిరుగుబాటు స్వభావానికి సాదృశ్యంగా కనబడుస్తుంది. కానీ ఇక్కడ మస్తకి వృక్ష బలం గలదేదైనా దానికి నీరు పెట్టకపోతే మస్తకి వృక్షం కూడా ఏమవుతుంది? ఎండిపోతుంది. ఎంత పెద్ద చెట్టు అయినా అది నీరు లేకపోతే ఎండిపోతుంది. ఎంత పెద్ద చెట్టు అయినా పెద్ద గాలికి ఏమవుతుంది? అది నేల కొరుగవలసిందే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అగ్నిలో వేసినప్పుడు త్వరగా అది గాలికి పడిపోతుంది, నీరు లేకపోతే ఎండిపోతుంది, అగ్నిలో వేస్తే కాలిపోతుంది. ఇంకేంటి? కానీ మనం అలా కాదు. అందుకే మన నీతి అను ఏం కలిపాడు? నీతి అను మస్తకి వృక్షం అంటే మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డామో పడినా లెగుస్తాం, లేదు చనిపోయినా తిరిగి బ్రతుకుతాం, కాలిపోయినా మళ్ళీ విమానాల్లో కాలిపోతాం. ఏమో తెగ తిరుగుతూ ఉంటాం విమానాల్లో. అలా ఎప్పుడైనా అయిందంటే కాలిపోవటమే, బూడిద కూడా మిగలదు. అది ఎక్కడో పడుతుంది, సముద్రంలో పడింది అనుకోండి. దేవుని రాకడ వచ్చినప్పుడు మృతులు తమ మృతుల్ని అప్పగించే, భూమి తమ మృతుల్ని అప్పగిస్తుంది, సముద్రం మృతుల్ని అప్పగి. దాంట్లో ఎక్కడ ఉంటామో, భూమిలో ఉంటే లెగుస్తాం, సముద్రంలో ఉంటే లెగుస్తాం, ఎక్కడున్నా లెగుస్తాం. లేదు వెళ్ళి చంద్రమండలంలో అక్కడున్నా లెగుస్తాం.
ఎందుకంటే దేవుని ఆత్మ అటువంటిది మనకి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే ప్రారంభ వచనంలో మళ్ళీ ఈ వాక్యాన్ని వెలుగు సమృద్ధికి మనం దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్కులను మనం మరింతగా ఈ దినాల్లో కలిగి నీరు కట్టిన తోట వలెను అంటాడు. అందుకంటాడు యెహోవా యందు కీర్తనలో ఒకటవ కీర్తన ఆ వచనాలన్నింటిలో మీరు చూస్తే నీటి కాలువల వలన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. మనం ఏ చెట్టు ఇప్పుడు? నీతి అను చెట్టు, ఫలమిచ్చే చెట్టు. ఆ విధంగా రానున్న కాలంలో ఈ సంఘమును దేవుడు బహుగా దీవించాలని కోరుతూ మరి నా మాటల్ని ముగించేస్తాను. ఇక్కడ దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వది. మరి దేవుని చిత్తమైతే ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. ఆ పాట విందామా? ఈ పాట మనవారు అది ప్లే చేస్తారమ్మా? రెడీనా? పాట ఇతవచ్చరం ఆడియో ఆడియో వేసేస్తే సరిపోతుంది. అది నడవదు, అది పాట కొంచెం దాన్ని పల్లవిచ్చారని మనం. ఉందమ్మా? ప్రభువగు యెహోవా ఆత్మచే అభిషేకింపబడిన దీనులకు శుభవార్త చాటగా పంపబడిన యేసయ్య, విరిగిన వృద్ధి గలవారిని దృఢముగా నిర్మించుటకు బందీల విడుదల చేయగా ఏర్పరచబడిన యేసయ్య. వందనాలు. మంచి వర్షంలో మీరు కూడా కొట్టుకొచ్చారా? నాకు లేదు. పంపబడిన యేసయ్యా, విరిగిన వృద్ధి గలవారిని దృఢముగా నిర్మించుటకు బందీల విడుదల చేయగా ఏర్పరచబడిన యేసయ్యా, చీకటి నుండి విడుదల అనుగ్రహ వత్సల ప్రకటన వెలుపల వచ్చిన యేసయ్యా, పంపబడిన అనుగ్రహించిన ప్రతిదండన వార్తను వెలుపల వచ్చిన యేసయ్యా. మా శైలమా, మాకు కనువిప్పు కలిగించి వెలిగించి నిలిపింది నీవే. మా అలసిన బ్రతుకులను నూతన పరచింది నీవే. విమోచనకర్త, విముక్తి ప్రదాత, నిర్మల చరిత, మా జీవిత నేత, నిన్నే కీర్తింతును. విమోచనకర్త, విముక్తి ప్రదాత, నిన్నే ప్రణుతింతును. నిర్మల చరిత, మా జీవిత నేత, నిన్నే కీర్తింతును. హితవచనం ప్రకటించగా అభిషిక్తుడైన యేసయ్యా, ఆశ్రయ స్థానమా, మా శైలమా.
శోధనలో మమ్ము కోరుకొని ఆనుకొని విజయాన్న నిలిపింది నీవే. విజయాన్ని ఇచ్చేవాడు, శోధనలో అలా ఉంచేవాడు కాదు. తీరని దుఃఖములో ఆరని వేదనలో మము ఎత్తుకొని హత్తుకొని కన్నీరు తుడిచింది నీవే. ఆరని జ్వాలలలో నిలిచిన శోధనలో మము కోరుకొని ఆనుకొని విజయాన నిలిపింది నీవే. విమోచనకర్త విముక్తి ప్రదాత నిన్నే ప్రణుతింపును. నిర్మల చరిత మా జీవిత నేత నిన్నే కీర్తింతును. విమోచనకర్త విముక్తి ప్రదాత నిన్నే ప్రణుతింతును. నిర్మల చరిత మా జీవిత నేత నిన్నే కీర్తింతును. హితవత్సరం ప్రకటించగా అభిషిక్తుడైన యేసయ్యా ఆశ్రయ స్థానమా మా శైలమా. Yes, Lord. చెరలో సంఖ్యలలో ఆగని యాతనలో మనల్ని చేరుకొని ఆదుకొని స్వాతంత్రం ఇచ్చింది నీవే. అదిగో మళ్ళీ ఇక్కడ వచ్చింది స్వాతంత్రం అంటే 61వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ఆ చరణాలన్నీ పాటలో రాశాం. ఆ చరణాలన్నీ పాటలో ఉంది కాబట్టి ఇంక 2వ చరణం కూడా పాడదామండి. అయితే అరణ్య రోదనలు నిరాశ నిస్పృహలు ఉల్లాస వస్త్రాన్ని మనకి స్తుతి వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని ఆనంద వస్త్రాన్ని ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేశాడు. దేవుని రాకడ కొరకు ఆ నీతి వస్త్రాన్ని కాపాడుకుంటూ విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. చెరలో సంఖ్యలలో ఆదని యాతనలో మము చేరుకొని ఆదుకొని స్వాతంత్రమిచ్చింది నీవే. అరణ్య రోదనలో నిరాశ నిస్పృహలో మాకు ఉల్లాసపు వస్త్రమును ధరింపచేసింది నీవే. చెరలో సంఖ్యలలో ఆదని యాతనలో మము చేరుకొని ఆదుకొని స్వాతంత్రమిచ్చింది నీవే. అరణ్య రోదనలో నిరాశ నిస్పృహలో మాకు ఉల్లాసపు వస్త్రమును ధరింపచేసింది నీవే. విమోచనకర్త విముక్తి ప్రదాత నిన్నే ప్రణుతింపును. నిర్మల చరిత మా జీవిత నేత నిన్నే కీర్తింతును. విమోచనకర్త విముక్తి ప్రదాత నిన్నే ప్రణుతింతును. నిర్మల చరిత మా జీవిత నేత నిన్నే కీర్తింతును. హితవత్సరం ప్రకటించగా అభిషిక్తుడైన యేసయ్యా ఆశ్రయ స్థానమా మా శైలమా. థ్యాంక్ యూ. అంతే, ఆరని జ్వాలలలో నిలిచిన శోధనలో. ఇందాక మనం ఆరని ప్రేమ ఇది అన్నాం కదా. అంతే, భూరాజులు అధిపతులు రాజ్యాలు అధికారాలు చెరయైన ఖడ్గమైన
కరువైనా ఎదురైనా ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ప్రేమ ప్రవాహమిది, యేసు ప్రేమ ప్రవాహమిది, ప్రేమ ప్రవాహమిది, యేసు ప్రేమ ప్రవాహమిది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. అందరూ ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ప్రేమ ప్రవాహం ఇది, యేసు ప్రేమ ప్రవాహం ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ప్రేమ ప్రవాహం ఇది, యేసు ప్రేమ ప్రవాహం ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ యేసూయా, హల్లెలూయా. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ప్రేమ ప్రవాహం ఇది, యేసు ప్రేమ ప్రవాహం ఇది. ప్రేమ ప్రవాహం ఇది, యేసు ప్రేమ ప్రవాహం ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. ఇప్పుడు చెప్పండి. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ప్రేమ ప్రవాహం ఇది, యేసు ప్రేమ ప్రవాహం ఇది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి రాత్రి ఈ విధంగా ఈ లేలగారు ప్రాంతంలో బేతేల్ మరి క్రీస్తు రెండవ రాకడ సువార్త మహోత్సవాలు మరి ఎవరికాళ్ళు ఇళ్లలో ఉండేటటువంటి సమయం. ఓ పక్కన చలి, ఓ పక్కన వర్షం. కానీ మరి దైవజనులు మరి చిన్న గ్రామాన్ని తమ్ముడు మరి యెహోషువను ప్రేమించి ప్రభు ప్రేమను బట్టి ప్రతికూలత ఎంతైనప్పటికీ కూడా దాన్ని అనుకూలంగా
మలుచుకొని ఇక్కడికి వచ్చి ఈ చలిలో అయ్యగారి పాట అందరికి ఏమి ఇచ్చింది? ఉద్యోగాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి యేసుప్రసాద్ అయ్య గారు మరి నన్ను తమ్ముడు చెప్పారు, నేను రేపు వస్తానన్నా. మరి రాత్రి మరి యేసుప్రసాద్ అయ్య గారు వస్తారని చెప్పే విషయాన్ని తెలియజేశారు. అందుకని మేము మాతో పాటు కొంతమంది సహోదరులు కలిసి రావడానికి ప్రభు కృప చూపించారు. మరి దైవజనులు మరి మారణత విశ్వాస సమాజ మరి డైరెక్టర్గా మరి విజయవాడను కేంద్రంగా చేసుకుని పలు ప్రాంతాల్లో దేవుని ఘనమైన పరిచర్యను మరి గొల్లపూడి పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య జరిగిస్తున్నారు. మరి అంత మాత్రమే కాకుండా మరి మారణత బిబ్లికల్ సెమినరీ వేద పాఠశాలకు డైరెక్టర్గా ఉన్నారు. మరి మరో చారిటీ మరి దైవజనులు విముక్తి చారిటీ నడిపిస్తూ వృద్ధాశ్రమ పరిచర్యలు జరిగిస్తూ మరి చిన్న గ్రామాన్ని ప్రేమించి రాత్రి మన మధ్యలో ఉంటూ మనకి ఎంతైనా ఆశీర్వాదం. ఈ గ్రామానికి కూడా మరి యెహోషువ ఇక్కడ పరిచర్య చేస్తూ ఇందాకడ దైవజనులు ఎంపికను గురించి చెప్తూ వచ్చారు. మరి ఇక్కడ బుజ్జమ్మ గారిని దేవుడు మొట్టమొదట ఎంపికను చేశారు. ఆ తర్వాత నియమంలో యెహోషువను దేవుడు నిలబెట్టాడు. ఆ తర్వాత మరి వారికి సహకారులుగా చాలామంది దేవుడు ఇక్కడ ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి దైవజనులు మళ్ళా ఈరోజు ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నా దానికంటే దేవుని పని మరొక ఇంపార్టెంట్ అని ఇక్కడ రావడం సంతోషం. మరి సంఘ బిడ్డలు చిన్న దుష్వాలువతో మరి సత్కరించాలని యెహోషువ ఆశపడుతున్నారు. ఓకే, క్లాస్ కూడా దైవజనుల ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. తండ్రి నీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో ఈ రోజు నుంచి ఆరంభమైనటువంటి ఈ సమావేశాలు రాకడ సందేశాలు, ముఖ్యంగా రక్షణ సువార్త రాకడ సందేశాలుగా యెహోషువ గారు ఏర్పాటు చేసుకుని మరి ఎంతో ఒత్తిడి మాకున్నప్పటికీ కూడా ఈరోజు వర్కౌట్ అవదేమో అనుకుంటే ఆ సమయంలో కూడా వర్షం రావటం, అదేవిధంగా దీనిలో కూడా మాకు అనుకూలతనిచ్చి ఇప్పటికే నీ దాసులను ప్రార్థించి ఆరంభించగా కోటిబాబు గారిని, అలాగే వారి పాటలు సందేశం చక్కని సంగీతం, అలాగే వచ్చిన విశ్వాసులు, అలాగే ఇదిగో మేము కూడా ఇక్కడ చేరి ఈ బిడ్డలతో కొంత సమయం గడిపి ఇప్పుడు తిరిగి మళ్ళీ వెళుతుండగా తోడుగా ఉండండి. అలాగే రేపు ఎల్లుండి జరగవలసిన సమావేశాలు నీకు అప్పగిస్తున్నాం. రావలసిన దైవజనులను దైవ సేవకులను వాడుకుని ఎన్నో ఏర్పాట్లు ఎంతో చేసినప్పటికీ నిరాశ పడకుండా దీనిలో కూడా నీ యొక్క అద్భుతమైనటువంటి కృపను మరింతగా డబుల్ గ్రేస్ 200 కృపను బిడ్డలందరిపై ఉంచమని వేడుకున్నాం. ఈ సంవత్సరం మరిన్ని ఆశీర్వాదాలు కలిగించండి. వారి జీవితంలో ప్రభువా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు, ఎటువంటి అనారోగ్యాలతో ఉన్న స్వస్థతలు జరగాలి, రక్షణ లేని వారికి రక్షణ పొందుకునేటట్లు, అలాగే కుటుంబాలలో పిల్లలు చదువులు, వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, అంతకంటే ముఖ్యంగా వివాహాలు, ఎవరైతే దేనికోసమైతే మరి ఎటువంటి చెరలాంటి నలిగిపోయినటువంటి లేకపోతే దుఃఖములో, బాధల్లో, కష్టాల్లో ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రభువా ఆనందపరచమని, హితవత్సరముగా దాన్ని మార్చమని, విముక్తి కలిగించమని వేడుకున్నావు. విముక్తి ప్రదాతవు నీవు నాయన. నీ అద్భుత కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించండి ప్రభువా. నీ బిడ్డలను మీరు అభిషేకించమని వేడుకుని నీ ఆత్మను వారిపై ఉంచండి. నీవు భూలోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు నువ్వు అద్భుతమైన సేవ చేసి నీ అభిషేకం ఆనాడు అపొస్తలులపై ఎలా ఉంచావు, అదే అద్భుతమైనటువంటి శక్తిని ప్రభువా ప్రతి ఒక్కరిలో ఉంచమని వేడుకుంటున్నాము నాయన. ఆనాడు పేతురు ఏ విధంగా నీ కొరకు నిలబడ్డాడో, యోహాను ఏ విధంగా నిలబడ్డారో, ఫిలిప్పు ఏ విధంగా నిలబడ్డాడు, సౌలు ఏ విధంగా మార్పు చెందారో, కొర్నేలి కుటుంబానికి రక్షణ అన్య కుటుంబాలకు ఎలా వెళ్ళిందో, అలాగే బర్నబా లాంటి వారిని ఏ విధంగా సిద్ధపరిచి వాడుకున్నావు, అటువంటి కార్యములు మొదటి శతాబ్దంలో కార్యములు ఈ సంఘాలలో మా సంఘాలలో ప్రతి కుటుంబంలో జరిగించమని వేడుకుంటున్నాము నాయన. నీకు వందనములు తండ్రి. The power was Christ, but the hand was Peter. క్రీస్తుది అద్భుతమైనటువంటి శక్తి క్రీస్తుది, కానీ చెయ్యి మాత్రం పేతురుదే. యేసు నామములో మా దగ్గర వెండి బంగారాలు లేవు, యేసు నామములో లే అని ఏ విధంగా
చెయ్యి పట్టి లేపావు. ఆనాడు పేతురు ఏ విధంగా చెయ్యి పట్టి లేపాడో, నువ్వే విధంగా చెయ్యి పట్టి ప్రజలను నిన్ను తాగితే నీ దగ్గరికి వస్తే ఎటువంటి కార్యాలు చేసావో, నీ దాసుడైనటువంటి యెహోషువ గారిపై అటువంటి అభిషేకమును ఉంచి రానున్న దినాల్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు మీరు బహుగా దీవించండి. అలాగే మా ప్రదీప్ కుమార్ నీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉంచండి ప్రభువా. ఇప్పటికే నీ దాసును వాడుకుంటాను. ఇంకా అనేక ప్రాంతాలు సంఘాలపై ఎక్కడికి వెళుతున్న లీడర్షిప్లో నాయకత్వ బాధ్యతలు బలంగా నీవు అభిషేకించి వాడుకొనమని వేడుకున్నావు. నీ అభిషేకమును వీరిపై ఉంచండి. యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, సువర్తమానం ప్రకటించడానికి నన్ను అభిషేకించాడని అభిషేకం బిడ్డలపై ఉంచండి. అలాగే మా కోటిబాబు గారిని కూడా మీరు దర్శించమని వేడుకున్నాము. నీ దాసిని ఆ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో, మేము ఆ ప్రాంతాల్లో పుట్టి మా తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు అక్కడ పుట్టిన మేమిదిగో ఈ ప్రాంతాలకు వచ్చాం. నీ బిడ్డలు అక్కడ సేవ చేస్తుండగా గొప్ప కార్యములు అక్కడ జరిగించమని వేడుకుంటున్నాము నాయన. అలాగే సతీష్ కుటుంబాన్ని ఇక్కడ చూస్తున్నాం ఈరోజు. వారిని దీవి ఇంకా మిగిలినటువంటి సోదరులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మా సమాజంలో మా సంఘాలు అద్భుతమైన కార్యాలు జరిగించి రానున్న కాలములో మరిన్ని గొప్ప కార్యాల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, నీ హితవత్సరాన్ని ఎల్లప్పుడూ ప్రకటించేవారుగా చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సన్నిధి, స్వస్థత, విడుదల, అభిషేకము ప్రతి ఒక్కరిపై ఉండును గాక. ఆమేన్ అండ్ ఆమేన్. వందనాలు అయ్యగారు. అందరూ ఒకసారి చప్పట్లు బిగ్గరగా దేవునికి మహిమ కలుగును గాక. మరి మన మధ్యకు వచ్చి చక్కటి వాక్య పరిచయం అందించిన విశ్వప్రసాద్ అయ్య గారికి మరొక్కసారి సంఘం తరపున మా కుటుంబం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. మరి అందరికీ ప్రేమ విందు ఉంది, తీసుకునండి. అలాగే రేపు మరి 5 గంటలకు బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి, దాని కొరకు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. రేపు ఉదయం 10:30 గంటలకు మనకు సభ ప్రారంభం అవుతుంది. అందరికీ వందనాలు.